హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఓడియన్ కిచెన్స్‌కి స్వాగతం అండి. ఈరోజైతే సాంబార్ పౌడర్ చేస్తున్నానండి ఈజీగా. మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే కొన్ని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, మిరియాలు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, మెంతులు తీసుకొని దోరగా వేయించుకోండి. అయితే మనకి కాశ్మీరీ రెడ్ చిల్లీ అని దొరుకుతదండి. అది నాకు అవైలబుల్‌లో లేదు. సో, నేను మామూలు రెడ్ చిల్లీ అదే ఎండుమిర్చి వేసుకున్నాను. అయినా టేస్టు, స్మెల్ అనేది చాలా వస్తదండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా దోరగా అన్నీ కలిపి స్టవ్ మీద కడాయి పెట్టి అన్నీ కలిపి దోరగా వేయించుకున్నానండి. అది కొంచెం బ్రౌన్ కలర్‌లో రావాలండి. మంచిగా వేగాలి. అప్పుడే బావుంటుంది. ఇవి మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక 5 మినిట్స్ అయితే చల్లారనివ్వండి. చూడండి. ఆ ఎండుమిర్చి గూడా మంచిగా వేగాలండి. కరివేపాకు, మెంతులు, ధనియాలు కూడా వేసుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీ అయితే ధనియాలే ఏసుకోవాలి. ధనియాలు 5 స్పూన్స్ వేసుకుంటే మిగతాయి 3 స్పూన్స్ వేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోండి. ఇట్లా వేయించుకున్న తర్వాత ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని అన్నీ దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి. చూడండి. కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం సాల్ట్ ఏసుకోండి. కొంచెం ఇంగువ పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ దాకా ఇంగువ పౌడర్ కూడా వేసుకోండి. హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా పట్టేసుకోండి. ఇంక దానికి జల్లెడ పట్టాలి అట్లా ఏం అవసరం లేదండి. చూయించిన విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. టేస్ట్ అయితే స్మెల్ అయితే భలే వస్తుందండి. చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒక గాజు సీసాలో గానీ, లేకపోతే ప్లాస్టిక్‌లో కాకుండా గాజు సీసాలో గానీ, స్టీల్ డబ్బాలో గానీ స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులైనా ఏం కాదండి. కొంచెం దాని మీద క్యాప్ అనేది టైట్‌గా పెట్టేసేయండి. ఆ స్మెల్ పోకుండా ఉంటుంది. అప్పుడే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.